ఇక అనుబంధం చదువుకుందాం. అవధూతోపాఖ్యానం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీయ నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. మొదట పరబ్రహ్మం ఒక్కడే ఉంటాడు. నేనే అనేకమౌదును గాక అని ఆయన సంకల్పించి త్రిగుణాలను ఆశ్రయించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆవిర్భవించి సృష్టి స్థితిలయాలు చేస్తాడు. ఆ త్రిమూర్తుల ఐక్యతే పరబ్రహ్మతో చేరి గురుతత్వమైంది కనుక ఈ విశ్వమే గురు రూపమని గురుగీత చెబుతుంది. అంటే సద్గురుని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులైన వారికి విశ్వం గురు రూపమేనని అనుభవం అవుతుంది. మోక్ష ప్రాప్తికి దోహదం చేసే ఆత్మీయుడవుతుంది. అలా అనుగ్రహం పొందిన వారికి ఈ జగత్తే కర్మబంధాలను కల్పించే ప్రతిబంధకం అవుతుంది. శ్రీకృష్ణుడు తమను ఆశ్రయించిన అర్జునునికి అట్టి అనుభవమే అనుగ్రహించాడు. అందుకే ఆయన జగద్గురువు కనుక అటువంటి గురువును ముముక్షు ఆశ్రయించి తీరాలి. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని శరణ పొందే వరకు సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రునికి బ్రహ్మజ్ఞానమే లభించలేదు సరికదా. అతనికి ఈ సృష్టి ప్రతిబంధకమై అనేక సార్లు తపోభంగం చేసింది కూడా. సద్గురువును ఆశ్రయించక ఎంతటి తపస్వి అయినా ముక్తి పొందలేడని ఇట్టి పురాణ కథల సారాంశం విశ్వమంతా తమ రూపమేనని భక్తులకు ప్రత్యక్ష అనుభవాన్ని ప్రసాదించగలవారే నిజమైన తత్వదృష్టలు, సద్గురువులు. విశ్వమంతా వ్యాపించిన సద్గురు తత్వాన్ని ఎలా గుర్తించవచ్చో సిద్ధుడు నామధారకుడికి అవధూతోపాఖ్యానంతో ఉదహరించాడు. శ్రీ షిరిడి సాయిబాబా వంటి సద్గురువు ఈనాటికి తన భక్తులు కట్టే అనుభవాలు ప్రసాదిస్తున్నారు. అందుకు నా జీవితమే ఉదాహరణ. అందుకే వారి చరిత్ర పఠించుకుంటే శ్రీకృష్ణ చరిత్రలోనివి, ఇతర మహనీయుల చరిత్రలోనివి ఎన్నో అంశాలు అర్థం కావు. అందుకని ఆయన చరిత్ర పఠించాలి. ఈ అవధూతోపాఖ్యానంలో అవధూత 24 మంది గురువుల నుండి నేర్చిన జ్ఞానాన్ని మూల గ్రంథం టూకీగా సూచించింది. ఈ ఘట్టం గూర్చి ముముక్షువులు మననం చేసి తక్కిన అంశాలను ఊహించుకోవాలి. ఈ ఆంధ్రానువాదంలో ఈ అంశాలను కూడా భక్తుల వినియోగార్థం వివరించడమైంది. శ్రీ ఎక్కిరాల భరద్వాజన్నయ్య శ్రీగురుని గురించి మనకు చెప్పడంలో ఆయన ఎంత తప్పించారో మనకు అర్థం కావడానికి నిజంగా ఆయన రుణం మనం తీర్చుకోలేనిది. శ్రీ ఎక్కిరాల భరద్వాజ గురుభ్యో నమః. కథారంభం. గురుతత్వాన్ని సిద్ధుడు ఇలా ఒక పురాణోపాఖ్యానంతో వివరించాడు. యయాతిపుత్రుడైన యదుమహారాజు ఒకనాడు వేటకు వెళ్లి ఆ నిర్జనారణ్యంలో కటిక నేలపై పడుకుని ఉన్న ఒక సర్వసంగ పరిత్యాగి సమర్థుడు అయిన ఒక అవధూతను చూచి ఆశ్చర్యపడి ఇలా అడిగాడు. స్వామి, ఆయుష్యము, సంపద, కీర్తి వీటిని కోరి మానవుడు ధర్మార్థ కామాలనే పురుషార్థాలే అందు ఆసక్తుడవుతాడు. మీరు మాత్రం ఆసక్తులు కాలేదు. మీరు నైపుణ్యం లేక కాని, చేతకాక కాని, అజ్ఞానం వలన గాని ఇలా ఉన్నారని చెప్పలేము. మీరు నిపుణులు, శక్తిమంతులు, జ్ఞానులు అనే సంగతి చెప్పకుండానే తెలుస్తున్నది. మీరు ఈ నిర్జరారణ్యంలో ఏ కోరికలు లేకుండానే పరమానందంగా ఎలా సంచరించగలుగుతున్నారు? అప్పుడు అవధూత లోక శ్రేయస్సుకై ఇలా బోధించాడు. నేను 24 మంది గురువుల నుండి జ్ఞానాన్ని గ్రహించి అనుష్ఠించి ఆత్మజ్ఞానం పొందాను. దానివల్లనే నిర్హేతుకము, శాశ్వతము అయిన ఆనందం లభిస్తుంది. నా గురువులు ఎవరో, వారి నుండి నేను నేర్చిందేంటో యోగ్యుడివైన నీకు వివరిస్తాను. నా మొదటి గురువు భూమి. పూర్వకర్మను అనుసరించి జీవులకు ఈశ్వరుడే ఆయా దేహాలు ప్రసాదించి వాటి జీవనానికి అవసరమైన రీతిగా ప్రవర్తింపజేస్తాడు. అటువంటి పశుపక్ష్యాదులెన్నో భూమిపై నివసిస్తున్నాయి. మానవులు భూమిని దున్నుతారు. బావులు, చెరువులు, కోనేళ్ల కోసం భూమిని తవ్వుతారు. జీవులన్నీ ఆమెపై మలమూత్రాలు విసర్జిస్తాయి. అయినప్పటికీ భూమి ఓర్పు వహించి జీవులకు సస్యాలు ఆశ్రయము ఇచ్చి పోషిస్తున్నది. ఇన్ని జీవుల నుండి తనకెంత బాధ కలిగినా చలించక తన ధర్మాన్ని తాను అనుసరిస్తుంది. అలానే పూర్వకర్మ వలన ప్రేరేపించబడిన సకల భూతాల వలన పీడించబడినప్పటికీ ముముక్షువు ప్రేమ ఓరిములతో సహించి ధర్మ మార్గం నుండి చలించకుండా ధైర్యం వహించి ఉండాలని భూమి నుండి నేర్చుకున్నాను. అలాగే భూమిపైన ఉన్న కొండలు, దేవాలయాలు, అకాల వర్షానికి కారణమైన అరణ్యాలకు నెలవులు. ఎన్నో జీవులు వాటి గుహల్లో
నివసిస్తాయి. మానవులకు ఎంతో ఉపకరించే నదులు వాటిలో జన్మిస్తాయి. గృహ ఆలయాది నిర్మాణాలకు కావలసిన రాళ్లను ప్రసాదించడమే కాక పరమార్థాన్ని కూడా మానవులకు ప్రసాదించగల ఎన్నో పవిత్ర తీర్థాలకు నిలయాలు పర్వతాలు. పర్వతం సకల జీవుల శ్రేయస్సు కొరకు మాత్రమే ఉంటుంది. ముముక్షువు అయిన వాడు ఇలా జీవించగలగాలని దాని నుండి నేర్చుకున్నాను. నా రెండవ గురువు వాయువు. వివిధ వస్తువులు శీత, ఉష్ణ, శుచి, అశుచి, సుగంధ, దుర్గంధాలతో సంబంధం లేకనే వాయువు అనాసక్తుడై వాటి మధ్య సంచరిస్తాడు. తాత్కాలికంగా వాటి చేత ప్రభావితమైనట్లు కనిపించినా మరుక్షణమే తన సహజ నైర్మల్యంతో ఎల్లటలా సంచరిస్తాడు. ముముక్షువు కూడా ఇంద్రియ విషయాలు అనుభవం అవుతున్నా సుఖదుఖాది ద్వంద్వాలలో తగులుకొనక హృదయము వాక్కులకు అనుక్షణము సంభవించే విక్షేపాలను తొలగించుకోవడమే జీవిత లక్ష్యమని తలచి హృదయము వాక్కులకు అనుక్షణము సంభవించే విక్షేపాలను తొలగించుకోవడమే జీవిత లక్ష్యమని తలచి ప్రాణరక్షణకు అవసరమైన ఆహారం మాత్రం చేతనే యోగి తృప్తి చెందాలి. నా మూడవ గురువు ఆకాశం. అప్పుడప్పుడు ఆకాశం మేఘాలు, ధూళి, సంధ్యారాగాల చేత ప్రభావితమైనట్లు కనిపించినా అది సహజంగా దేనికి అంటనిది. ముని కూడా కాలగతిలో సృష్టించబడిన త్రిగుణాల వికార రూపమైన దేహానికి దాని వలన కలిగిన మనోవికారాలకు అంటనివాడై ఆకాశంలా స్వచ్ఛుడై ఉండాలని తెలుసుకున్నాను. అంతేకాక ఆత్మ ఆకాశం వల్ల సర్వవ్యాపి. దాని యందు గోచరించే వివిధ రూపాల చేత అది అవిభజ్యము, అసంగము, శుద్ధము అని గ్రహించాను. అట్టి ఆత్మీయ బ్రహ్మం కదా. నా నాలుగో గురువు అగ్ని. అగ్నిదేవుడు ఒకప్పుడు విశేష అగ్నిగా ప్రజ్వలిస్తాడు. ఒకప్పుడు నివురుగప్పి మందంగా వెలుగుతాడు. మరొకప్పుడు రాపిడి వల్లనే ప్రకటమయ్యే అగ్నితత్వంగా వస్తువుల్లో సూక్ష్మంగా దాగి ఉంటాడు. అట్టి సామాన్యాగ్ని మదనం చేత విశేషాగ్నిగా ప్రకటమై యజ్ఞం చేసే వారి సర్వపాపాలను హరించి రానున్న కర్మదోషాలను నివారించడం కోసం ఎవరి నుండైనా సరే హవిస్సును గ్రహిస్తాడు. కాని తాను మాత్రం వారి పాపాల చేత అపవిత్రుడు కాకనే వారి పాపాన్ని దహిస్తాడు. అలానే ముని కూడా తన తపశక్తిని గుప్తంగా ఉంచుకుంటూ జనాన్ని పావనమనొచ్చడానికై సర్వుల నుండి భిక్షను గైకొని వారిని అనుగ్రహిస్తాడు. తాను మాత్రం అగ్నివలే ఎట్టి భిక్ష వలనైనా అపవిత్రుడు కాడు. అంతేకాక అగ్నికి సహజంగా రూపం లేకపోయినప్పటికీ కట్టించేసినప్పుడు ఆ రూపంతో భాషిస్తుంది. అలాగే ఆత్మ కూడా వివిధ దేహాల యందు తాదాత్మ్యం చెంది ఆయా రూపాల్లో గోచరిస్తుంది. కాని ఆ ప్రతీతి వాస్తవమైంది కాదు. జీవులన్నీ సకాలంలో జన్మించి మరలా సకాలంలో మరణిస్తున్నా వాటి ఆద్యంతాలు అట్టి ఉత్పత్తి లయాల వలె గుప్తమైనవి. మధ్య దశలో మాత్రమే జీవులు గోచరిస్తాయి. కానీ వాటి సృష్టి స్థితిలయాలకు ఆధారమైన ఆత్మ శాశ్వతం, వికారరహితం, అవ్యక్తం, సర్వగతమును. అలానే సామాన్య అగ్ని కూడా. కనుక అగ్ని యొక్క తత్వాన్ని గూర్చి విచారించి నేను అట్టి తత్వజ్ఞానాన్ని పొందాను. అగ్ని వివిధ వస్తువుల గుణభేదాలను దహించి ఏకరూపమైన విభూతిగా మారుస్తుంది. అలానే ఈ తత్వజ్ఞానం అనే అగ్ని వివిధమైన వస్తువులను గుణాలను నిరసించి సర్వగతమైన విశ్వవిభుని తత్వాన్ని గ్రహించి తనలో తానే అణిగి ఉంటుంది. నా ఐదవ గురువు అయిన సూర్యుడు. సహజంగా ఒక్కడే. ఆయన ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఘటంలోని నీటిలో ఒక్కొక్క ప్రతిబింబంగా భాషిస్తాడు. అలానే సహజంగా ఆత్మ అద్వయం అయినప్పటికీ దేహాది ఉపాధి భేదం చేత వివిధము భిన్నము అయినట్లు కనబడుతుంది. అంతేకాదు సూర్యుడే విధంగా గ్రీష్మ ఋతువులో నీటిని తన కిరణాలతో స్వీకరించి వర్ష ఋతువులో విసర్జిస్తాడో అలానే జ్ఞాని కూడా విషయాల నుండి అనుభవ సారాన్ని సేకరించి సకాలంలో బోధ రూపంలో జీవులకు ప్రసాదిస్తాడు. అయినా సూర్యునిలాగా అతడు కర్తృత్వం వహించడు. సూర్యుడు తన ప్రకాశంతో వివిధ వస్తువుల బాహ్య రూపాలను సర్వులకు గోచరింపజేసినట్లే జ్ఞాని కూడా వాటి నిజతత్వాన్ని జిజ్ఞాసులకు తెలియజేస్తాడు. ఒకే సూర్యుని వలన కమలాలు వికసిస్తాయి, కలువలు ముకులించుకుంటాయి. అలానే జీవులు వారి వారి పరిపాకాన్ని అనుసరించి ఆ బోధన గ్రహించగలుగుతాయి. కానీ సూర్యుడు మాత్రం అన్ని జీవులకు వెలుగును ఉష్ణశక్తిని ప్రసాదించడంలో జీవుల గుణదోషాలను ఎంచనట్టే మహాత్ముడు తన అనుగ్రహాన్ని సర్వులకు సమానంగానే ప్రసాదిస్తాడు. నా ఆరవ గురువు పావురం. ప్రేమపాసబద్ధులైన ఒక పావురాల జంట పిల్లల్ని పెట్టి వాటిని ప్రేమతో పోషిస్తుండేవి. ఒక బోయేవాడు వల వేసి పిల్లల్ని పట్టుకున్నాడు.
అప్పటికి వాటికి ఆహారం తెచ్చిన ఆ ఆ ఆడపావురం కూడా పుత్ర వ్యామోహంతో ఆ వలలో దూకింది. దాన్ని ఎడబాసి జీవించలేక మగపక్షి దాన్ని అనుసరించింది. అలాగే మానవ జన్మమెత్తి కూడా మమకార వ్యామోహాలతో తన వినాశనం కొని తెచ్చుకుంటున్నాడని తెలుసుకున్నాను. సహజంగా స్వేచ్ఛాయుతమైన ఆత్మ దేహేంద్రియాదులతో తాదాత్మ్యం చెంది సంసార దుఃఖగ్నిలో కర్మ వలయంలో ఇలాగే తగులుకొని నశిస్తుందని గుర్తించాను. నా 7వ గురువు కొండ చిలువ. అది కదలక పడియుండి యాదృచ్ఛికంగా ప్రాప్తించిన ఆహారంతో మాత్రమే జీవిస్తుంది. అది అల్పం కావచ్చు, అధికం కావచ్చు, రుచికరం కావచ్చు, కాకపోవచ్చు. అలానే మానవుడు కూడా ఇహపుర సుఖాల కోసం ప్రాకులాడక దైవికంగా లభించిన దాంతో తృప్తిగా జీవిస్తూ ఆత్మనిష్ట ఓరిములతో ఉండాలని గ్రహించాను. ఏమీ లభించినప్పుడు కూడా దైవమే గతి అని నమ్మి ఆ కొండ చిలువ వలె జాగ్రత్త లేనివాడై, అంటే ధ్యాననిష్ఠుడై, ఇంద్రియ బలమున్న స్వార్థ అభిమానయుక్తమైన ఎట్టి కర్మలు చేయక బలిష్టమైన దేహాన్ని మోస్తాడు. దర్శనాది సామాన్య వ్యాపారాలను సైతం ప్రత్యాహారం ద్వారా యోగి పరిహరించాలని తెలుసుకున్నాను. అంతేకాక కొండ చిలువకు బాహ్యమైన శుచి అశుచులతో నిమిత్తం లేదు. జనసంచారం నుండి దూరంగా ఉంటుంది. నిరంతరం ధ్యానమనే అంతఃశుచిలో నిమగ్నుడైన ముని కూడా అలానే జీవించాలని తెలుసుకున్నాను. నా 8వ గురువు సముద్రం. వర్ష ఋతువులో నిండుగా పొంగిన నదులన్నీ తనలో కలిసినా సముద్రం పొంగదు. వేసవిలో ఆ నదులు నిండినా పొంగదు. జ్ఞాని సముద్రంలా పరిపూర్ణుడై సుఖాలకు పొంగక, దుఃఖాలకు కృంగక, ధర్మమనే తెలియని కట్టను అతిక్రమించక, ఎట్టి పరిస్థితుల్లోనూ క్షోభించడు. అజేయుడై తన యోగరహస్యం ఎవ్వరికి అంతుపట్టనివ్వక అపారుడు, ప్రసన్నుడు, చలనరహితుడుగా జీవించాలనే తెలుసుకున్నాను. అంతేకాక సముద్రం తనలోని ముత్యాలను ఎన్నడూ బయటకు విడవదు. బయట నుండి చెత్తను కొంచెం కూడా తనలో చేరనివ్వదు. అలానే ముని తనలోని సద్గుణాలను వీడక, అవగుణాలను ఒక్కదాన్నైనా తనలో చేరనివ్వక జీవించాలని తెలుసుకున్నాను. మిడుత నా 9వ గురువు. అది అగ్నిని చూచి ఆకర్షించబడి అందులో దూకి నశిస్తుంది. అలానే అజ్ఞాని దుఃఖ నిలయాలైన విషయాల సుఖాలని భ్రమించి వాటిలో చిక్కి నశిస్తాడు. స్త్రీల రూపలావణ్యాలు చూచి మోహం చెంది వసం తప్పి నశిస్తాడు అని తెలుసుకున్నాను. అలా కాక ముముక్షువు జ్ఞానమనే అగ్నిలో తన అజ్ఞానాన్ని ఆహుతి చేసుకోవాలని తెలుసుకున్నాను. నా 10వ గురువు ఏనుగు. మానవులు అడవిలో నిలిపిన ఆడ ఏనుగు ప్రతిమను చూచి భ్రమించి దాని స్పర్శ కోరి మగ ఏనుగు దాన్ని సమీపించి బంధించబడుతుంది. ఆడ ఏనుగును చేరి విహరించే మగ ఏనుగును మరొక మగ ఏనుగు కోరి చంపుతుంది. అలానే రావణ దుర్యోధనాదుల్లాగా స్త్రీ స్పర్శను కోరి అజ్ఞుడు సంసార బంధంలో చిక్కి ఆత్మనాశం కొని తెచ్చుకుంటాడని ముముక్షువు అట్టి మోహాన్ని జయించాలని తెలుసుకున్నాను. నా 10వ గురువు చీమ. దాని వల్లనే తాను ఆర్జించిన ధనంతో దాన ధర్మాలు చేయక కూడబెట్టేవాడిని దుర్మార్గులు దోచేస్తారు అని తెలుసుకున్నాను. అయినా చీమ వల్లనే ముముక్షువు కూడా సాధనలో ఎన్ని విఘ్నాలు అపజయాలు వచ్చినా నిస్పృహ చెందక నిరంతర కృషితో జ్ఞానధనం సాధించి కూడబెట్టాలి. నా 12వ గురువు చేప. ఇది జిహ్వ చాపల్యం చేత ఎరకాసించి గాలం మింగి నశించినట్లే జిహ్వ చాపల్యానికి లొంగి మానవులు ఆత్మహాని కలిగించుకుంటారు. రుచి పట్ల అనాసక్తి, అల్పరస సేవనాల ద్వారా జిహ్వను జయించవచ్చు. జితం సర్వం జితే రసే. జిహ్వను జయిస్తే సమస్తాన్ని జయించవచ్చు. ఎరకాసించి తనకు సహజమైన జలాన్నే ఆశ్రయించిన చేపవలే తన సహజ నిలయమైన పరమాత్మను ఆశ్రయించిన వాడు తప్పక ధన్యుడవుతాడు. పింగళ నైవేశ్య నా 13వ గురువు. ఆమె ఒకసారి ధనాశతో ఆనందదాయకమైన నిద్ర కూడా పాడు చేసుకుని ఒక విటుని కోసం వేచి వేచి చివరికి ఇలా పరితపించింది. నేను ఎంత మూఢురాలను! ఆనందమయుడైన ఆత్మారాముణ్ణి విడిచి అల్పబుద్ధితో భయశోకమోహాదులు కలిగించే మానవాదముణ్ణి పొందకోరాను. ఇక ముందు ఆత్మను, శరీరాన్ని, జీవాత్మను ఆత్మారామునికే అమ్మి ఆత్మలాభం పొందుతాను. ఇట్టి నిశ్చయంతో ధన్యత పొందింది. అలానే ధనకీర్తుల కోసం సిద్ధులకు ఆశించక యోగి వైరాగ్యంతో ఆత్మానందాన్ని సాధించాలని గ్రహించాను. ఆశయే దుఃఖం, ఆశ లేకపోవడమే సుఖం, ఒకరి నుండి స్వీకరించడమే దుఃఖానికి మూలమని తెలిసి
అపరిగ్రహం అవలంబించాలని పింగళ నుండి తెలుసుకున్నాను. నా 14వ గురువు సరకారుడు. అతడు బాణాలను చేయడంలో నిమగ్నుడై పక్క నుండి పోతున్న ఊరేగింపును కూడా గుర్తించలేదు. లోకుల్ని భ్రమింపజేసే విషయాలను విస్మరించి ఆత్మనిష్ఠుడు కావాలని అతన్ని చూచి తెలుసుకున్నాను. ఒక బాలుణ్ణి చూచి యోగి చింతలు మానవమానాలు విడిచి ఆత్మహత్యుడే ఉసుగించాలని తెలుసుకున్నాను. కనుక ఆ బాలుడే నా 16వ గురువు. కాల ప్రభావం చేత చంద్రకళలు వృద్ధిక్షయాలు చెందినట్లు కనబడతాయే కాని చంద్రగోళం ఎట్టి మార్పులు చెందదు. అలానే జననం మొదలు మరణం వరకు గల మార్పులన్నీ దేహికి సంబంధించవు. చంద్రుడు సూర్యకాంతిని ప్రతిబింబిస్తాడే కాని స్వయంగా ప్రకాశించలేడు. అలానే దేహి అయిన జీవుడు ఆత్మ చైతన్యాన్ని ప్రతిబింబిస్తాడే కాని స్వయంగా ప్రకాశించలేడని గుర్తించాను. కనుక చంద్రుడు నా 16వ గురువు. అతడు సర్వజీవులకు ఆహ్లాదము చల్లదనము ప్రసాదిస్తున్నా వాటి నుండి ఏమీ ఆశించడు. జ్ఞాని భగవదనుగ్రహాన్ని జీవులకు పంచి వాటి తాపాన్ని హరిస్తూ కూడా నిరపేక్షుడై ఉండాలని తెలుసుకున్నాను. తామర పువ్వుల పరిమళం చేత ఆకర్షించబడిన తేనెటీగా రాత్రంతా ముడుచుకున్న కమలంలో బంధించబడుతుంది. అలానే వ్యక్తి కూడా రుచి సుగంధము గల పదార్థాల పట్ల ఆసక్తుడైతే వాటిని సమర్పించే గృహస్థుని ఇంట చిక్కి పతితుడవుతాడు. తేనెటీగ పువ్వులు నిలకుండా తేనె గ్రహిస్తుంది. సన్యాసి గృహస్థులకు ఎట్టి కష్టమో కలగచేయకుండా వారి నుండి స్వల్పంగా మాత్రమే ఆహారాన్ని సంపాదించాలి. అంతేకాక తుమ్మెద వివిధ రంగులు గల పువ్వుల నుండి తేనె మాత్రమే గ్రహించినట్లు వివేకి సకల శాస్త్రాల సారం మాత్రం గ్రహించాలి కాని పాండిత్యానికై ఫ్రాకులాడకూడదు. తేనెటీగ రేపటికని మాపటికని తేనె కూడబెట్టడం వలన తేనె అమ్ముకునేవాడు వాటి తేనెను అపహరిస్తాడు. కనుక ముని రాత్రికని రేపటికని ఆహారం కూడబెట్టక చేతులే భిక్షాపాత్రగా కడుపే కంచంగా జీవించాలి. ఇదంతా నాకు నేర్పిన తేనెటీగ నా 17వ గురువు. లేడి నా 18వ గురువు. కపటుడైన వేటగాడి సంగీతానికి పరవశించి అతని చేత చిక్కినట్లు లౌకికమైన గీతాలు వినగోరే ముముక్షువు కూడా విషయవాంఛల్లో చిక్కి నశిస్తాడు. గ్రద్ద నా 19వ గురువు. ఒకప్పుడు అది ఒక చచ్చిన ఎలుకను కొనిపోతుండగా ఎన్నో కాకులు గ్రద్దలు ఆ ఎలుకను ఆశించి ఆ గ్రద్దను ఎంతగానో బాధించాయి. చివరికి గ్రద్ద ఎలుకను విడిచింది. పక్షులన్నీ దానికోసం పోగానే గ్రద్ద ప్రశాంతంగా ఒక చెట్టు మీద కూర్చున్నది. పామరులు ఆశించే లౌకిక సుఖాలను ఆశించడం దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుందని వాటిని విడవడమే శాంతికి మార్గమని తెలుసుకున్నాను. నా 20వ గురువు ఒక కన్య. ఆమెను చూడడానికి మగపిల్లివారు వచ్చినప్పుడు ఆమె తల్లి ఇంట లేదు. వారిని సత్కరించడానికి ఆ కన్యయే ధాన్యం దంచుతున్నది. తన చేతి గాజుల సవ్వడి వారెక్కడ వింటారోనని విరచి ఒక్కొక్క చేతికి 2 గాజులు మాత్రం ఉంచుకున్నది. అవి కూడా శబ్దం చేస్తున్నాయి. అప్పుడు చేతికి ఒక్క గాజు మాత్రం ఉంచుకుని నిశ్శబ్దంగా కార్యం నెరవేర్చుకున్నది. పలువురు ఒక చోట చేరినా ఇద్దరు చేరినా ముచ్చట్లు కబుర్లు తప్పవని యోగి ఏకాంతంగా సాధన చేసుకోవాలని నేర్చుకున్నాను. నా 21వ గురువు సర్పం. తనకొక గృహం నిర్మించుకొనక చెదలు శ్రమపడి నిర్మించుకున్న పుట్టను విడిచిపోయాక అందులో జీవిస్తుంది. చెదల వలె అవివేకులు శ్రమకూర్చి గృహాది ఉపాధులను పెంచుకుంటారు. కాని ముని ఇతరులు నిర్మించిన మఠాలలోనూ శిథిలాలయాలలోనూ వృక్ష మూలంలోనూ జీవించాలి. అంతేకాక పాము తన జీవకృత్యాలను ఏ ఇతర జీవులకు తెలియనివ్వదు. అలాగే యోగి కూడా తన అభ్యాస రహస్యాలను గుప్తంగా ఉంచుకోవాలి. పాములా ఏకాంతాన్ని ఆశ్రయించిన యోగి యోగాన్ని నిశ్చింతగా అభ్యసించగలడు. పాము తన కుబుసాన్ని నిశ్చింతగా విడిచినట్లు యోగి కూడా అంత్యకాలంలో యోగ సిద్ధి వలన స్వచ్ఛందంగా దేహాన్ని త్యజించగలడు. సాలెపురుగు నా 22వ గురువు. అది తాను విడలగక్కిన పదార్థంతో కూడి బల్లుతుంది. కొంతకాలానికి తిరిగి దాన్ని మింగివేస్తుంది. అలానే బ్రహ్మ తనలో నుండి సృష్టిని బహిర్గతం చేసి తిరిగి తనలోనే లీనం చేసుకుంటాడు. జీవుడు కూడా తన హృదయగతములైన సంసారాలతో తన ఉపాధిని పెంచుకొని మరలా అవసాన దశలో తిరిగి దానిని అంతర్గతం చేసుకుంటాడు. కనుక ఈ జగత్తంతా వాస్తవానికి బ్రహ్మమయమే. అయినా తత్వజ్ఞానాన్ని సాధించని వారికి ఇది వాసనామయం. నా 23వ గురువు భ్రమర కీటకం. భ్రమరము తన గుడ్డు నుండి బయలుపడిన తన కీటాన్ని తెచ్చి గూటి అందుంచి
దాని చుట్టూ జుంకారం చేస్తుంది. ఆ జుంకార భీతి వలన కీటం అహర్నిశలు భ్రమరాన్ని గురించే చింతించి కొంతకాలానికి తానే భ్రమరమవుతుంది. అలానే సత్శిష్యుడు తన గురువును నిరంతరం ధ్యానించి తానే గురురూపుడవుతాడని గుర్తించాను. నా 24వ గురువు జలము. జలం సర్వజీవులకు దాహం తీరుస్తుంది. వాటి దేహాలకు శుచి, ఆరోగ్యము, చల్లదనము ఇస్తుంది. వృక్షాలను, సస్యాలను పోషిస్తుంది. అన్ని జీవులకు అంత మేలు చేస్తున్నా తాను మాత్రం నమ్రతతో పల్లమైన ప్రాంతంలోనే నిలుస్తుంది. అలానే ముని తన్నాశ్రయించిన వారి హృదయ దేహ దాపాలను తొలగించి రక్షిస్తూ కూడా నమ్రుడై ఉండాలని గ్రహించాను. నా శ్రీగురు చరిత్ర కాల నిర్ణయం. శ్రీగురు చరిత్ర శ్రీగురుని కాలంలోనే రాయబడిందని గమనించాము. కానీ శ్రీగురుని కాలం కొంత స్థూలంగా మాత్రమే నిర్ణయించడం సాధ్యం. వీరు కాశీలో కృష్ణ సరస్వతి అనే యతీశ్వరుని వద్ద సన్యాసాశ్రమం స్వీకరించారు. విద్యారణ్యుల శిష్య పరంపరలో 3వ వాడు శ్రీకృష్ణ సరస్వతి. విద్యారణ్యులు 14వ శతాబ్ది పూర్వార్ధంలో శంకరాచార్యుల పీఠం అలంకరించినట్లు చరిత్ర చెబుతోంది. కనుక కృష్ణ సరస్వతి 15వ శతాబ్ది ఆరంభంలో శ్రీగురునికి సన్యాస దీక్ష ఇచ్చి ఉండాలి. శ్రీగురుడు 9వ ఏట ఇల్లు విడిచి వెళ్లిపోయారు. అటు తర్వాత 30 సంవత్సరాలకు ఆయన తిరిగి తన తల్లిని దర్శించారు. అంటే ఆయనకు 38 సంవత్సరాలు ఉండాలి. ఆయన మాతృదర్శనానికి బయలుదేరే ముందు సాయందేవంతో మళ్లీ 16 సంవత్సరాల తర్వాత తమ దర్శనం అతనికి లభించగలదని చెప్పారు. అటు తర్వాత రానున్న బౌధాన్యనామ సంవత్సరంలో శ్రీశైలంలో మళ్లీ తమను కలుసుకోమని ఆదేశించి ఆయన వెళ్లిపోయారని శ్రీగురు చరిత్ర చెబుతోంది. అంటే అప్పటికి శ్రీగురుని వయస్సు 54 సంవత్సరాలు అయి ఉండాలని. అంటే ఆయన క్రీస్తు శకం 1405 పార్థివనామ సంవత్సరంలో అవతరించి ఉండాలని కొందరు చరిత్రకారులు తలచారు. శ్రీగురుని చేత యవనరాజు భయం నుండి రక్షించబడిన సాయందేవుని కుమారుడు నాగనాథరావు. అతని కుమారుడు గంగాధరుడు. అతని కొడుకు శ్రీ నృసింహ సరస్వతి శిష్యకోటిలో అన్నవాడు. అతడే సన్యసించి గంగాధర సరస్వతి అన్న పేర ప్రసిద్ధి చెందాడు. అతడు శ్రీగురుని అనుమతితోనే శ్రీగురు చరిత్ర రాసినట్లు ఆ గ్రంథారంభంలోనే స్పష్టంగా రాశాడు. ఆ గ్రంథమంతా సిద్ధనామతారక సంవాదంగా వ్రాయబడింది. ఈ సిద్ధయోగి శ్రీగురుని ముఖ శిష్యుల్లో 7వ వాడని శ్రీగురు చరిత్ర చెబుతోంది. మిగిలిన శిష్యులందరినీ తీర్థయాత్రలకు పంపివేసినప్పుడు కూడా సిద్ధయోగిని మాత్రం తమ చెంతనే ఉండనిచ్చారు. కనుక గ్రంథకర్త అయిన గంగాధర సరస్వతియే శ్రీగురుని శిష్యుడైన సిద్ధుడు అన్నది స్పష్టం. అయితే అతడు తన పేరు నామధారకుడని రాసుకోవడానికి కారణం ఏంటి? శ్రీగురుని అనుగ్రహము, ఆదేశము పొందక ముందటి గంగాధరుడే నామధారకుడు. అది పొంది వారి అనుగ్రహానికి పాత్రుడైన తర్వాత తానే సిద్ధయోగి. అంతకుముందు తాను నామధారకుడని రాసుకోవడంలో ఒక ధర్మశాస్త్ర సూక్ష్మం ఇమిడి ఉన్నది. జన్మతః బ్రాహ్మణుడై కూడా నిర్దుష్టంగా సదాచారం పాటించిన వాణ్ణి నామధారకుడు అంటారని యాజ్ఞవల్క్య స్మృతి చెబుతున్నది. మొదట తాను అలానే జీవించినట్లు శ్రీగురు చరిత్ర ఆరంభంలో అతడు రాసుకున్నాడు. శ్రీగురుని అనుగ్రహం పొందిన తర్వాత తన పేరు చివర సరస్వతి అనే గురునామాన్ని తన దీక్షానామంగా ధరించడం వలన కూడా అతడు నామధారకుడయ్యాడు. తన గురువు యొక్క అవతార కార్యాన్ని కొనసాగించడంలో భాగంగా శ్రీగురుని లీలలు ప్రచారం చేయడమే ఈయనకు సాధనంగా విధించబడింది. అంటే ఈ గ్రంథం 15వ శతాబ్దం ప్రాంతంలో రాయబడి ఉండాలి. కొందరు పండితులు శ్రీగురుని నిర్యాణం క్రీస్తు శకం 1516లో జరిగి ఉండాలని నిర్ణయించారు. గురు చరిత్ర ప్రకారం చంద్రుడు కుంభరాశిలో ఉండగా ఒక బహుధాన్యనామ సంవత్సరంలో శ్రీగురుడు అంతర్ధానమయ్యారు. ఇది 1456 మధ్య అయి ఉండాలని అప్రబుద్ధ అనే చరిత్రకారుడు, కొందరు జ్యోతిషశాస్త్రవేత్తలు అన్నారు. కొన్ని రాతప్రతులలో ఆ సంవత్సరమే ప్రస్తావించబడినట్లు నృసింహ సరస్వతి మరియు దత్త సాంప్రదాయాల చరిత్ర అనే మరాఠీ గ్రంథంలో రామచంద్ర చింతామణి డేరే రాశారు. గురు చరిత్ర వచనం జనవరి 19, 1459కి సరిపోతుందని టిబి అభ్యంకర శాస్త్రి, కామత్ పండితులు నిర్ణయించారు. శ్రీగురుడు 50 సంవత్సరాలు జీవించి ఉండవచ్చని తలచి వారి జనన సంవత్సరం 1406 ప్రాంతమై ఉండాలని పూర్వ చరిత్రకారుల అంచనా. కానీ ఈ అంచనా సరికాదు. ఈ వివరాలను విపర్యయ క్రమంలో వివరిద్దాం. శ్రీగురుని నిర్యాణం 1456, గాన్గాపుర వాసం 23 సంవత్సరాలు, అంటే 1433 నుండి 1456 వరకు. అంతకుముందు వాడిలో తపశ్చర్య 12 సంవత్సరాలు, అనగా 1420 నుండి
1432 వరకు నరసింహవాడిలో ఉన్నారు. ఔదుంబరవాసం 1419, పరళీ వైద్యనాథ నివాసం 1418, గౌతమి తట యాత్ర 1416 నుండి 1418 వరకు, పునర్మాతృ దర్శనం 1414, సన్యాసాశ్రమ స్వీకారం 1386, గృహ పరిత్యాగం శ్రీగురు వచనం ప్రకారం పునరాగమనానికి 30 సంవత్సరాలకి ముందు అంటే 1384 సంవత్సరం. ఇది ఉపనయనం తర్వాత 1 సంవత్సరానికి అనగా ఉపనయనం సంవత్సరం 1383, జననం 1376 సంవత్సరం. అంటే శ్రీగురుని ఆయుర్దాయం 80 సంవత్సరాలు. శ్రీగురుడు వాసర బ్రహ్మేశ్వరంలో ఉండగా సాయందేవుని బాధపెట్టిన యవనరాజే దేశంలోని బ్రాహ్మణులను చర్చలో పరాభవించమని 2 పండితులను ప్రోత్సహించి ఉండవచ్చు. ఆ కుపండితులకు శ్రీగురుడు గర్వం అణిచింది గాన్గాపురంలోనే. అంటే సాయందేవుడు సెప్టెంబర్ 24, 1422 నుండి ఫిబ్రవరి 27, 1435 వరకు రాజ్యపాలన చేసిన అహ్మద్ షా కొలువులోని వాడై ఉండాలి. హిందువుల పట్ల ఆదరణ కలిగి ఉన్న 2వ అల్లావుద్దీన్ శ్రీగురునికి భక్తుడై ఉండాలి. అతడు ఫిబ్రవరి 27, 1435 నుండి ఫిబ్రవరి 13, 1458 వరకు రాజ్యపాలన చేశాడు. అతని మరణానంతరం 1 సంవత్సరంలోగా శ్రీగురుడు నిర్యాణం చెంది ఉండాలి. శ్రీగురుని జీవిత కాలంలో 6 బ్రాహ్మణీ వంశపు యవనరాజులు బీదర్ను పరిపాలించారు. వీరిలో 5వ వాడైన అహ్మద్ షా 1432లో తన ముఖ్య పట్టణాన్ని బీదర్ అంటే వైడూర్య నగరానికి మార్చాడు. తర్వాత 2వ అల్లావుద్దీన్ 1435 నుండి 1458 వరకు వ్రణంతో బాధపడ్డాడని చరిత్ర చెబుతున్నది. అతడే వెనక జన్మలో శ్రీపాదులను సేవించిన రజకుడై ఉండాలి. 2వ అల్లావుద్దీన్కు వ్రణబాధ హిందువైన సన్యాసి మహిమ వలన తగ్గిందని ముస్లిం చరిత్రకారులు రాయకపోవడానికి వారి సమతాభిమానం కారణమై ఉండవచ్చు. బీదర్ను శ్రీగురు చరిత్ర పలుచోట్ల చాహురాష్ట్ర అని వర్ణిస్తుంది. బీదర్లోని బ్రాహ్మణీయులు రాజ్యాన్ని 4 భాగాలుగా చేశారని చరిత్ర చెబుతుంది. 2వ అల్లావుద్దీన్ ఒక్కడే కాక మరికొందరు ముస్లిం పరిపాలకులు కూడా శ్రీగురుని భక్తులైనట్లు తెలుస్తుంది. బీజపూర్లో ఇబ్రహీం బాద్షా అనే యవనరాజు శ్రీగురు పాదుకులకు మందిరం నిర్మించాడు. బీజపూర్ రాజైన యూసఫ్ ఆదిల్ షా కూడా బీజపూర్లోని తన కోటలో నిత్య పూజ కోసం శ్రీగురు పాదుకా మందిరం నిర్మించాడు. ఇతడే నర్సోబావాడి క్షేత్రం నిర్వహణ కోసం గోకేడ్ అనే గ్రామాలను జాగీర్లుగా సమర్పించుకున్నట్లు ఆధారాలున్నాయి. శ్రీగురుని జననానికి శ్రీపాదుల నిర్యాణానికి మధ్యకాలం 25 సంవత్సరాలని నిర్ణయించి వారి జీవితకాలం 1330, 1351 అని చరిత్రకారులు అంచనా వేశారు. శ్రీగురు చరిత్ర క్రీస్తకం 1460 ప్రాంతంలో మొదట సిద్ధముని శిష్యులు ఒకరి చేత సంక్షిప్తంగా సంస్కృతంలో రాయబడిందని మరాఠీ సరస్వత అన్న గ్రంథంలో వినాయక లక్ష్మణ్ భావే రాశారు. తర్వాత కన్నడ దేశీయుడైన గంగాధర సరస్వతి దాన్ని 7491 ఓబీలు 51 అధ్యాయాలుగా గల గ్రంథంగా మహారాష్ట్ర భాషలో రాశారు. రచన గాన్గాపూర్లో జరిగింది. ఆ కాలంలో ఆ ప్రాంతంలో మహారాష్ట్ర సంస్కృతి బాగా వ్యాపించడం వలన ఈ రచనలో మరాఠీ, కన్నడ భాషల మిశ్రమం కనబడుతుంది. శ్రీగురుని శిష్యుడైన సాయందేవుని తర్వాత 5వ తరం వాడు సరస్వతి గంగాధరుడు. అంటే అతడు శ్రీగురు నిర్యాణం తర్వాత 75 లేక 80 సంవత్సరాల వాడై ఉండాలి. అతడు శ్రీగురు నిర్యాణం తర్వాత సుమారు 100 సంవత్సరాలకు అంటే సుమారు 1556 ప్రాంతంలో ఈ గ్రంథాన్ని రాసి ఉండాలి. సాయందేవుని కుమారుడు నాగనాథరావు, అతని కొడుకు గంగాధరుడు, అతని కొడుకు శ్రీగురుని శిష్యకోటిలోని వారే. అతడే సన్యసించి గంగాధర సరస్వతి అయినాడు. అతడి తల్లి పేరు చంపాదేవి. శ్రీ సిద్ధనామధారక సంవాదాత్మకమైన ధర్మార్థ కామమోక్ష ప్రతిపాదికమైన శ్రీ గురు చరిత్ర అనే పేరు గల ఈ గ్రంథము శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క ప్రత్యక్షమైన ఆజ్ఞ మేరకు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ దత్తాత్రేయ స్వరూపులు అయిన శ్రీ వాసుదేవానంద సరస్వతీ చరణుల చేత సంస్కృత భాషలో వెలయించబడిన శ్రీ సంహిత అయిన గురు ద్విసాహస్రి అనే గ్రంథము వారి ప్రత్యక్ష శిష్యులు యోగి పుంగవులు అయిన కీర్తిశేషులు శ్రీ సద్గురు గుళవనీ మహారాజు
పూణేలో ఉంటారేనా. వారి ఆశీస్సులతో స్వయంగా ప్రసాదించబడి ఈ దత్తాత్రేయుని పూర్ణావతారము, సమర్థ సద్గురుడు అయిన షిరిడీ సాయినాథుని అనుగ్రహం వలన సద్గురువు భక్త పాదరేణువైన నా చేత అనగా ఎక్కిరాల భరద్వాజ అన్నయ్య గారి చేత తెనుగు చేయించుకొనబడిన అక్షర ప్రసాదం. తప్పులు అనువాదకునివి, మహిమ స్వామిదే. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతీయ నమః. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాదం వేదమవిదితం వా సర్వమేతత్తు క్షమస్త్వా. జయ జయ కరుణాబ్దే శ్రీ ప్రభో సాయినాథ. శ్రీ మహాదేవ శంభో. జయ గురుదేవ దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ సత్య గురుభ్యోం నమః.